గా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత సీరియళ్లలో నటించి సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తెలుగు అమ్మాయి భానుశ్రీ రెడ్డి. కుమారి 21F, బాహుబలి ది బిగినింగ్ లో చిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత మౌనం, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఇద్దరి మధ్య 18 వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా చేరి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. తన హస్కీ వాయిస్, చిర్రుబుర్రు కోపాలతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటోంది. ఓవైపు బిగ్ బాస్ లో చేస్తున్న భానుశ్రీకి తాజాగా సినిమా అవకాశం వచ్చింది. కన్నడంలో దాదాపు 25 చిత్రాల్లో నటించి అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతున్న యోగి పాల్గున్ ఇప్పుడు తెలుగు సినీ రంగానికి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో భానుశ్రీ హీరోయిన్ గా ఎంపికైంది. శ్రీరాగా క్రియేషన్స్, సామి అసోసియేట్స్ పతాకాలపై పోషం మట్టారెడ్డి, టిపి సిద్ధరాజు, కె నారాయణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న మొనగాడు అనే చిత్రంలో యోగి, భానుశ్రీ జంటగా నటించనున్నారు. ఎంఎం వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. మొనగాడు చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జంబూద్వీప శక్తి పీఠాధిపతి ఆదిదండి శక్తిశ్రీ జగద్గురు భగవతి మహారాజ్ స్వామీజీ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న భానుశ్రీ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. ప్రారంభోత్సవం అనంతరం హీరో యోగి మాట్లాడుతూ, కన్నడ చిత్రాల్లో హీరోగా నటించిన నాకు తెలుగు సినిమాలో నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అది ఇలాంటి మంచి చిత్రం ద్వారా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నానన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కవిత, జూనియర్ రేలంగి, మేఘన, అబ్దుల్ మునాఫ్, ఉమా మహేష్ ఉప్పుగల్లా నటిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.